రే 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 లేవరా లే. ఎలా వణికిపోతున్నావేంట్రా? పులి ఎక్కడుంది? ఎక్కడుంది? రేయ్ ముందు నా కాళ్ళు వదలరా. వదలమంటుంటే రే. అయ్యో అమ్మా చచ్చాన్రా దేవుడా, నా నడుము విరిగింది. అయ్యో అమ్మా. పెద్దమ్మా సక్కు, సక్కు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చైత్రగౌరి పూజకి తీసుకెళ్ళడానికి. వద్దమ్మా, నేను అక్కడికి రాలేను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సుబంగారావు పెద్దనాన్ని అయ్యగారు భయపెట్టారు కదా పెద్దమ్మా. నువ్వు పెద్దనానికి వివరంగా చెప్తే సరిపోయేది. చైత్రగౌరి పూజకి వెళ్లి వాయనం తీసుకుంటే ఇంట్లో శుభం జరుగుతుందని. నాన్నగారి సుఖశాంతుల కోసమే అమ్మా ఈ పూజ చేస్తుంది. పెద్దనాన్న ఆయుర ఆరోగ్యాల కోసమే ఈ పూజకు వెళ్తున్నానని ఆయనకి చెప్పండి. అమ్మవారిని పూజిస్తే నీకు శక్తి వస్తుంది. అప్పుడు నీ భయం మొత్తం పోతుంది. బామ్మ ఎప్పుడూ చెప్తుంది గౌరీ అంటే ఆదిశక్తి అని. ఆమె మనకు ధైర్యాన్ని ఇస్తుందంట. రా పెద్దమ్మా వెళ్దాం రా. చూడు సుబంగారావు పెద్దనాన్న ఇంకెప్పుడు తాతయ్యని చూసి భయపడరు. అంతేకాదు పెద్దనాన్న నీ మీద అరవరు కూడా. పద వెళ్దాం. సరిగ్గా చెప్పావు సక్కు. నీ మాటలు విన్న తర్వాత కొండంత బలం వచ్చింది. మనం తొందరగా వెళ్ళాలి. ఇదిగో పిల్లలు, ఆ? ఇలా రండి. ఏంట్రా హడావుడిగా ఇద్దరు ఎక్కడికి బయలుదేరారు? అబ్బయ్య అదేంటంటే అమ్మ ఇవాళ గౌరీ పూజ చేసుకుని 5 ముత్తైదులకి వాయనం ఇవ్వాలనుకుంది. కానీ ఆ తాతయ్య గారు అందరినీ బెదిరిస్తున్నారు గుడికి వాయనం చేసుకోవడానికి వెళ్ళొద్దని. ఆయన తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. గౌరమ్మ కూడా అత్తింటి నుంచి పుట్టింటికి వస్తుంది. ఆవిడిని గారాబం చెయ్యాలి. ఇది తాతయ్యకి తెలియదనుకుంటాను. వాడు నీలాగా మంచివాడు కాదు సక్కు.